తెలంగాణను వానలు వీడటం లేదు. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్టులు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో గురువారం రోజున అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. మొత్తంగా రాష్ట్రంలో మళ్లీ వర్ష సూచన ఉంది అంటున్నారు. ఈ వర్షానికి సంబంధించి అసలు వాతావరణ శాఖ ఏమంటుంది, అలాగే ఇంకా ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది అనే దాని గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, వర్ష సూచన ఇంకా ఎన్ని రోజులు ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఏ ప్రాంతాలకు అలర్ట్లు జారీ చేశారు? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏపీలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాటవడంతో ముఖ్యంగా కొన్ని చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రేపు కూడా ఏదైతే బంగాళాఖాతం నుంచి సరిహద్దు వాయు బంగాళాఖాతం అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 ఎత్తులో కిలోమీటర్ ఎగువ విస్తరించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఈ భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల మాత్రం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే వీచే అవకాశం ఉంది. అలాగే మరొక పక్క రేపు కూడా ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా గతంలో అంటే 2 రోజుల క్రితమే కురిసిన ఈ వర్షాలకు కూడా ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా ఏదైతే నేను కూడా దిగువ ప్రాంతాలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు రేపు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్ సహా 8 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితి బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.